నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే దిల్షునర్ లో ఉన్నాను. సో దిల్షునర్ అంటే మనందరికి బాగా తెలుసు. ఆస్పిరెంట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకుంటూ కోచింగ్స్ తీసుకుంటూ ఉంటారు. మరి రీసెంట్ టైంలలో మాత్రం మనకు పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ 2 months కి ఒకసారి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అటుపక్క నుంచి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్స్ విషయాలలో దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే అండి, ఇంద్ర గారు. నమస్తే మేడం. ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఉద్యమాలలో రెడీగా ఉంటున్నారు. అసలు ఏంటి మరి నిరుద్యోగుల అంశాల మీద ఎప్పుడు చూసినా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు 2 months కి ఒకసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పోలీస్ బోర్డు నుంచి కూడా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎందుకు స్టిల్ ఫైట్ చేయడం? మీరు నమ్ముతున్నారా 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తానన్న మాట మీరు నమ్ముతారా? ఆ రోజు ఓయూకి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు, మీరు ఎవ్వరు కూడా బయటికి రావద్దు, సర్పంచ్ ఎలక్షన్ తిరగొద్దు, జడ్పీటీసీ ఎలక్షన్ తిరగొద్దు, నేను ఉన్నానని చెప్పేసి 40,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 4 నెలలైనా కనబడలేదు. ఇలా ప్రతి పూటకు ఒక మాట అబద్ధాలు తప్ప రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు చెప్పి చేసింది ఏం లేదు, ఒరిగింది కూడా ఏం లేదు. నిజంగా ప్రతి సంవత్సరం కూడా 7,000 ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయి పోలీస్ శాఖలో. మరి ఇలా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 4 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ కూడా లేదు. 7 నెలల 20 నెలల 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 30,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవ్వాలా నువ్వు? నేను ఇష్టం వచ్చినట్టు నేను పట్టిన కుందేళ్ళకు 3 కాలన్నట్టు ఇవాళ నేను 5,000 ఇస్తా, 5,000 ఇస్తా, మేము ధర్నాలు చేస్తే 2,000 పెంచారు. మరి అలా ఉన్న పోస్టులను 15,000 19,000 ఇస్తే నిరుద్యోగులు తలుచుకుంటారు కదా. ఎప్పటికైనా నిరుద్యోగులు ఇచ్చేవాళ్ళే కదా. అదేదో బ్యాంకులు పెడితే వడ్డీ వచ్చేది కాదు కదా. ఎప్పుడైనా నిరుద్యోగులకు ఇచ్చేవాళ్ళే, మీరు ఇచ్చేస్తే పని కూడా అయిపోతుంది. ఎందుకు ప్రతి సంవత్సరం ఖాళీ అవుతుంది, ఆ శాఖల వారే మాకు అర్థం అవుతుంది. మరి ఎందుకు ఈ పోస్టులన్నీ కూడా 7,000 ఇచ్చి అంటే మిగతా పోస్టులు అమ్ముకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? నిరుద్యోగులందరూ కూడా కష్టపడి మిమ్మల్ని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత ఇలా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం మమ్మల్ని ఒకసారి ఎవరైనా మీ ఎమ్మెల్యే గానీ, మంత్రులు గానీ, మీ ఎమ్మెల్సీలు గానీ ఎవరైనా మాట్లాడతారా? ఎంతసేపు నువ్వే మాట్లాడాలి. 70,000 70,000 70,000 ఎక్కడిచ్చినావు 70,000? నిజంగా నువ్వు 70,000 ఇచ్చుంటే తెలిసిన వారికి రా. నువ్వు శ్వేతాపత్రం తీసుకుంటే తెలిసిన నేను పాలాభిషేకం చేస్తాను 70,000 ఇచ్చినంటే అన్ని అబద్ధాలు ఆడకుండా మా తల్లిదండ్రుల మైండ్ లో సెట్ చేయడానికి 70,000 70,000 అని చెప్పిన అబద్ధాలు తప్ప నీకు ఇచ్చింది ఒరిగింది ఏం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏం అడుగుతున్నా మీకు, 7,000 ఇచ్చిర్రు, 7,000 నీకు 7,000 14,000 ఇవ్వండి, నష్టం ఉంది. నష్టం మీకేముంది చెప్పు. ఇప్పటికి సాయంత్రానికి నోటిఫికేషన్ ఇచ్చి సాయంత్రం జీతం అయితే ఇవ్వవు కదా. నువ్వు సాయంత్రం జీతం ఇవ్వవు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటది, రన్నింగ్ ఉంటది, దానికి ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఉంటది. 2 years పడుతుంది. దాంట్లో నీ గవర్నమెంట్ అయిపోతుంది. అసలు నీ ఇచ్చేది కూడా నీ గవర్నమెంట్ కూడా అయిపోతుంది. నువ్వు ఇచ్చుంటే అరే మనోడు ఇచ్చిండు కాబట్టి అని చెప్పి ఒక సానుభూతి మీకు ఓట్లేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు నువ్వు ఇవ్వకపోతే ఇలా జియో 40 సమస్య ఎక్కడ ఉంది? అక్కడ ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉంది. మరి ఆ సమస్య ఎక్కడ పోయింది? ఆ సమస్య గురించి ఎవరు మాట్లాడతారు? ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, నల్గొండ, ఖమ్మం అందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. జియో 40 తొలగించిన తర్వాతే మీకు ఎగ్జామ్స్ పెడతాను నోటిఫికేషన్ అని చెప్పారు. మరి ఆ జియో 40 తొలగించకుండానే ఇలా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో కూడా తప్పులు, మెన్స్ట్రుయేషన్ కూడా వేరే పదం ఇచ్చి ఋతుస్రావ ఈ అంటే వీళ్ళకు ఈ నోటిఫికేషన్ తప్పులు ఉంటాయి. రేపు క్వశ్చన్ పేపర్ ఎన్ని తప్పులు ఉంటాయి? రేపు క్వశ్చన్ పేపర్ లో ఎన్ని తప్పులు ఉంటాయి? మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఫైట్ చేసినాం అనుకో, వీళ్ళకి ఏం పని పాడలేదు, కావాలని చేస్తున్నట్టు మీరు తప్పులు ఇచ్చి మమ్మల్ని తప్ప కార్యక్రమం చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇంకోటి, దాంతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లేవా? నోటిఫికేషన్ లేవా? నీ ప్రభుత్వం చెన్నాళ్ళైంది? 2 నెలలు అవుతుందా? 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇలా చిక్కడపల్లిలో గానీ, దిల్సునగర్ లో గానీ, కరీంనగర్ లో గానీ, ఖమ్మంలో గానీ దిల్సునగర్ ధర్నాలు చేస్తుంటే కనీసం నువ్వు కనికరించకుండా ఇవాళ ఒక్క మాట మాట్లాడకుండా నీ ప్రభుత్వం ఇప్పుడు ఏముంది? నీ ప్రభుత్వంలో ఏముంది? నీ ప్రభుత్వంలో ఇలా నిరుద్యోగులందరూ కూడా కష్టపడుతుంది రాని ప్రభుత్వం ఇది. నువ్వు గెలిపించినావా? ఏడొచ్చి గెలిపించరు. ఇలా అధికారం ఎవరికి వచ్చినాయి? నీకు మీ తమ్మునికి వచ్చిన అధికారులు, మాకు వచ్చినాయి ఏమైనా అధికారాలు? ఇలా ఉద్యోగం రాక మేము నడి రోడ్డు మీద పడిపడినాం. మా తల్లిదండ్రులు 5,000 6,000 పంపిస్తుంటే ఆ డబ్బులు కూడా ఖర్చు అయిపోతే ఇక ఏ అప్పు చేయాలో అర్థం కాక పరిస్థితి మేము ఉంటే ఇలా నువ్వు మా గురించి మాట్లాడిన పరిస్థితి. మరి ఎవరు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక హోంశాఖ మంత్రి లేడు. ఎవరికి ఆ లెటర్ మేము వచ్చి సిగ్గుందా నీకు? ఏమన్నా కొంచెం ఏమన్నా సిగ్గుందా నీకు? కొంచెం అన్నా కనీసం నీకు సొయ్యి లేదు. ఎవరికి ఇవ్వాలి లెటర్ పోయి? ఇలా విద్యాశాఖ మంత్రి లేడు. ఆ ధర్మేంద్ర రాజీనామా చేసి నువ్వు కూడా రాజీనామా చేయి. అసలు నువ్వు దరిద్రం. మా తెలంగాణ పట్టిన పెద్ద దరిద్ర నిరుద్యోగులు నేను చెప్తున్నాను కదా. ఇన్ని రోజులు ఆ మాటలు రాలేదు కానీ మా నిరుద్యోగులకు పెద్ద దరిద్రంగా మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంత బాధ, ఇంత క్షోభ ఏ ముఖ్యమంత్రి కూడా మాకు పెట్టలేదు. ఈయన పెడుతున్నాడు. ఏరే ప్రతి రోజు సమస్యలు. పొద్దున వస్తారు పోలీసులు, మనం పట్టుకొని పోతారు. ఏదో మన టెర్రరిస్ట్ అయినట్టు, నక్సలైట్ అయినట్టు పొద్దున రూమ్ కాడికి వచ్చేస్తారు. ఆ ఇంటి ఓనర్లు ఏం బాబు మీరు ఏం పని చేస్తారు బాబు? దొంగ పని చేస్తారు, లంగ పని చేస్తారు వాళ్ళు అడుగుతారు. అరే కట్టేదే అంత మాత్రం రెంట్లు మేము. మా అంత మాత్రం వాళ్ళు పోలీసు మా ఇంటికి వస్తే ఏమనుకుంటారు? ఆ రూమ్ ఖాళీ చేయమంటారు. మరి నువ్వు రూమ్ ఇస్తావా? నీ లెక్క మాకు భవనాలు లేవే, నీ లెక్క మాకు ఆస్తులు లేవే. మరి ఆడమన్నా రోడ్ మీద పడాలా? ఇప్పటికి రోడ్ మీద. పోలీసులు ఎందుకు వస్తున్నారు మరి? ఫ్రీక్వెంట్ గా మీ రూమ్ లకు ఎందుకు వస్తున్నారు? మీరు ఏదో ఒక యాక్టివిటీ అంటే మీన్ ఏదో ఒక యాక్టివిటీస్ చెయ్యడము, మిగతా వాళ్ళని మీరు హైప్ చేస్తారేమోననే కదా. నువ్వు యాక్టివిటీ ఎందుకు చేస్తావు చెప్పు? ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ప్రశ్నించడానికి వస్తాం.
నిజంగా నువ్వు 19,000 ఉద్యోగాలే 2 సంవత్సరాల వరకు ఏ నిరుద్యోగుడు బయటికి కనబడు, పోలీస్ ఆస్పిరెంట్ బయటికే కనబడు. నువ్వు 19 డీజీపీ ఏమో 19,000 ఉద్యోగాలు అంటాడు. నువ్వేమంటావు? నేను 5,000 ఉన్నాయి, 5,000 ఇస్తా అని చెప్తావు. నువ్వు 19,000 ఖాళీ ఉన్నప్పుడు 5,000 ఇచ్చి మళ్ళీ మిగతా ఉద్యోగాలు అమ్ముకోవడానికా? అంటే ఆంధ్ర పాలు చేయడానికి. ఇప్పుడు ఇలా 30 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చి మూడు కమిషనర్లు ఆపినావు. ఆ 3 కమిషనర్లు కూడా 10,000 ఇస్తావు. వీళ్ళంతా ఆంధ్రోలే. ఇలా రంగారెడ్డి, హైదరాబాద్, మిగతా ఉండడానికి అంతా ఆంధ్రోలే. వాళ్ళకి ఊడిగం చేయడానికి, అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి, చంద్రబాబుకు ఊడిగం చేయడానికి నోటిఫికేషన్ కొన్ని నోటిఫికేషన్లు ఆపిండు. మీ గురువు గారు చెప్పిండు వినాలని చెప్పేసి, మీ ఆంధ్రలో కట్టాలని చెప్పేసి. ఇలా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ కోసం ఎవరు కొట్లాడారు, ఏం చేశారు? బెల్లిలతో కష్టపడిపోయింది. అదే విధంగా మా రోజు వీరైనా కష్టపడిపోయినాయి. వాళ్ళ కష్టఫలితం మాకు దక్కాలి కానీ ఇలా ఎవరికి ఆంధ్రాన్ని పాలు చేస్తా అంటున్నావు? ఇలా ఆందోళనకి ఇలా సుఖపెట్టే విధంగా చేస్తున్నావు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడి చర్యలు తీసుకోండి. మీరు కనుక 7,000 నోటిఫికేషన్ ఇస్తే రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తు కాదు, జీరో. ఆ 7,000తోనే ఓడిస్తాం. ఆ 7,000 డిపాజిట్ తో ఇస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ మనకి ఇక్కడ చూసుకున్నా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి అందులో కూడా ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటారా? నువ్వు అన్ని చోట్ల ప్రభావం చూపుతాం. కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టంగా తీసుకున్నాం. ఇక ఆల్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ ఏ ఉండవు. కాంగ్రెస్ పార్టీని దింపడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నావు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి నోటిఫికేషన్ ఇస్తే బాధపడటం కాదు. నువ్వు ఇలా ముంచి మమ్మల్ని అడ్డంగా ముంచినావు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు. ఏది ఒక్క మాట నిలబెట్టుకున్నా, ఒక్క హామీ నిలబెట్టుకుంటే నేను నిజంగా మేము అవును రేవంత్ రెడ్డి చేసిన అనుకోవచ్చు. ఇలా నిరుద్యోగులు నిండా ముంచినావు, ఇలా మా తల్లిదండ్రులు నిండా ముంచినావు, అందరినీ నిండా ముంచిన వ్యక్తి నువ్వే. మరి నువ్వు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు. మళ్ళీ దానికి తోడు అబద్ధాలు, ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు, పక్క రాష్ట్రంలో చెప్పడాలు. మీ పక్క రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు వయోపరిధి ఎంత తెలుసా? కర్ణాటకలో 38 సంవత్సరాలు ఇచ్చి నువ్వు ఎంత ఇచ్చినావు? 32 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. సిగ్గుపడాలి నువ్వు నిజంగా. ఎందుకంటే అక్కడ 38 ఇచ్చి ఇక్కడ 32 ఇచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో నువ్వు గెలిచినావు అనుకుంటున్నావు. నువ్వు గెలవలేదు, మేము గెలిపించినావు. నిన్ను కష్టపడి గెలిపించినావు. మా రక్తాన్ని చిందించినావు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి. బస్ యాత్ర చేసినాం, రోడ్డు ఎక్కినాం, ధర్నాలు చేసినాం, ఆ పార్టీ ఇట్లా చేసినాం, అట్లా చేసి మిమ్మల్ని గెలిపిస్తే కనీసం నువ్వు గురించి మా గురించి మాట్లాడవా? ఎంత ధైర్యం నీకు, ఎంత కండకావరం, ఎంత అహంకారం నీకు? మీ చర్చలు జరపకుండా మీ తమ్ముడేమో అందరి ఇంట్లో దగ్గర డబ్బులు వసూలు చెప్తాడు. మీ తమ్ముడేమో ఆస్తుల గురించి మాట్లాడతాడు. అక్కడ వసూలు చేస్తాడు, ఇక్కడ వసూలు చేస్తాడు, ఆస్తుల గురించి మాట్లాడతాడు. కానీ ఇలా నిరుద్యోగం నుంచి ఒక అపాయింట్మెంట్ ఇవ్వడంటే అయ్యాడు. ఎవరు? నువ్వు ఇవ్వవు, మీ తమ్ముడు ఇయ్యరు, మీ గవర్నమెంట్ ఇయర్, మీ ఎమ్మెల్యే ఇయర్, మీ మంత్రులు. విద్యాశాఖ మంత్రి వేరేకే రాదా? నీకెందుకే? నీకు శాత కానప్పుడు దింపరాదు, దిగిపోరాదు. నీకెందుకు చెప్పు? నీకు శాత కానప్పుడు, నీకు అంత టైం లేనప్పుడు వేరే ఒకరికి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అంటే దోచుకోవడానికి తప్ప ఇంకా ఉద్దేశం లేదు నీకు. అంటే పోర్ట్ఫోలియో మెయిన్ ఇంపార్టెంట్ అయినది ఎడ్యుకేషన్, తర్వాత హోమ్ శాఖ. ఈ 2 కూడా ఇంకా ఆయన దగ్గరనే ఉన్నాయి. పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇప్పటికీ పోర్ట్ఫోలియో ఇవ్వలేదు అని అంటే ఆయనని చూసుకుంటున్నారేమో కదా, మరి అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. ఫీజు రియంబర్స్మెంట్లు కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా పడిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు అన్నట్టు పోలీస్ బోర్డు నుంచి పడిన ఎగ్జామ్స్ కోసం అని చెప్పి కొడంగల్లో సపరేట్ గా ఫ్రీగా ఉచితంగా వాళ్ళ కోసం అని చెప్పి ఒకటి క్యాంప్ లాగా ఏర్పాటు చేస్తున్నారు కదా, ట్రైనింగ్ సెంటర్. సేమ్ అలానే అయ్యి ఉండొచ్చేమో కదా. ఇలా ఫీజు రింబర్స్ గురించి మాట్లాడుతున్నావు. ఇలా విద్యార్థులను బీటెక్ విద్యార్థులను వేస్ట్ అంటున్నావు. నువ్వు 50 లక్షలు తీసుకుని దొంగ నువ్వు వేస్ట్ కాదా? నువ్వు వేస్ట్ కాదా? మీ ఎమ్మెల్యే బీఫాలం కూడా నింపరాదు, నీకు బీఫాలం కూడా నింపరాదు, ఒక అడ్వకేట్ నింపుతాను నిన్ను. నువ్వు వేస్ట్ కదా? మరి ఇలా మా నిరుద్యోగులను, మా విద్యార్థులను, బీటెక్ విద్యార్థులను నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలంటే మాట్లాడవు. ఇంగ్లీష్ మీడియం మాట్లాడితే వెనుక నుంచి వెళ్ళిపోతావు నువ్వు. మరి నువ్వు వేస్ట్ కాదా? ఇలా బీటెక్ విద్యార్థి అర్హత నీకెక్కడిది? ఇలా నిరుద్యోగులమేమో నిండిందా ఇజావు అంటావు, బీటెక్ విద్యార్థులను వేస్ట్ అంటావు. అంటే నిన్ను గెలిపించిన నిన్ను ఎక్కించిన పాపానికి మేము తిట్లు తినాలి, పైన మేము మాట్లాడాలి, బదనాంబడాలి, నిన్ను మాత్రం అంకరించాలా? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవమానకరంగా మారుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ప్రతి విషయం కూడా ఇలా నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మాట్లాడండి. కానీ ఇలా ఏదో నోటికి వచ్చేట్టు మాట్లాడితే మీరు సీఎం పదవిలో ఉన్నారు, ఏదో ఆనాటక పదవిలో లేరు. ఇలా మీరు మంచి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడతా, విద్యార్థుల గురించి మాట్లాడతా, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే మాత్రం రాబోయే రోజుల్లో వీపు సాగు చేస్తారు, వీపు విమానం మూత కూడా మోగిస్తారు. ఏమో రాజ్యాలను చూస్తున్న పక్కన శ్రీలంక, భూటాన్లు ఏం జరుగుతున్నా కూడా చూస్తూనే ఉన్నారు. ఏదో మిమ్మల్ని చేస్తుంటే, మీరు ఏదో చేస్తుంటే మేము చూడడానికి లేము. మాకు అన్ని తెలుసు, మాకు రాజ్యాలు తెలుసు, రాజ్యాంగం తెలుసు, ప్రభుత్వం తెలుసు, ప్రభుత్వ వ్యవస్థలు తెలుసు, ఏం చేయాలో కూడా మాకు తెలుసు. మా తల్లిదండ్రులు మేము మోటివేట్ చేయగలుగుతాం, మా తల్లిదండ్రులు ఎట్లా ఓడిపోయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచి. నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ ఎవరు చెప్పడు, ఎవరు ఏం చేయడంటే మాత్రం ఉన్నాయి 2 ఎమ్మెల్సీలు బరాబర్ సున్నా చూపిస్తా నీకు. బరాబర్ సున్నా చూపిస్తా. లేకపోతే మేము నిరుద్యోగులే కాదు, నిన్ను ఓడిపోతే మేము నిరుద్యోగులే కాదు. చెప్తున్నారా, భయపెడుతున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా? భయపెడుతున్నాం, వార్నింగే ఇస్తున్నాం డైరెక్ట్. ఎందుకు భయపడాలి? రేవంత్ రెడ్డికి రాజ్యాంగం, నాకు రాజ్యాంగం రాయలేదు కదా. ప్రభుత్వాల రాజ్యాంగాలు, నాకు రాజ్యాంగం, రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగం రాయలేదు కదా. ఇలా ఎవరు పుణ్యాన్ని గెలిచారు? మేము ఓట్లు వేస్తేనే గెలిపించారు కదా. మేము చైతన్యం చేస్తేనే ఓట్లు వేసారు ఆయనకు.
మేము నిరుద్యోగులు అందరూ కలిసి దాదాపు 30 లక్షల మంది చైతన్యం చేయి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి రాజ్యాంగం కూర్చోబెట్టిన నేను. మరి నిన్ను భయపడాలా? ఎందుకు భయపడాలి మేము? మీతో పాటు సమానంగా నాకు కూడా హక్కులు ఇచ్చింది. నాకు కూడా కొట్టాడకు. నీకు డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు. నేను రోడ్డు మీద కొట్టాడుతున్నా, నువ్వు ఆడున్నావు. అంతే తేడా కానీ డిఫరెంట్ ఏం లేదు. మాకు కూడా అన్ని తెలుసు, మేము ఏం చేయాలో కూడా తెలుసు. రాబోయే రోజులు చుక్కలు పెడుతున్నాం. ఇంకోటి ఇక మాట్లాడుతుంది ఎక్కడ పడితే అక్కడ. ఇంకో విషయంలో కూడా ఏందని నిరుద్యోగులు గాబరపడొద్దు, గొడవలు చేయొద్దు. మేము మీ మనిషిని ఒక్కసారి అపాయింట్మెంట్ ఇయ్యరాదు? ఒక్కసారి అపాయింట్మెంట్ ఇయ్యరాదు నువ్వు? ఆ అంటే నేను చూసిన దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒకసారి సెక్రటేరియట్ పిలిపించి మాట్లాడారు కదా నిరుద్యోగులందరినీ కూర్చోబెట్టుకొని కూడా ఏ అంశాల మీద మీకు ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలు వాళ్ళు నోట్ చేసుకున్నారు కదా. అదే ఆ మీటింగ్ ఏం చెప్పినా కూర్చోబెట్టిర్రు. బట్టి విక్రమార్ గారు వచ్చిర్రు, ఛాయలు తాగమన్నారు, బిస్కెట్లు ఇచ్చిర్రు, 4 బిస్కెట్లు ఇచ్చి అయిపోయింది చర్చ, ఫోటో అని చెప్పారు, వెళ్ళిపోయారు. ఏం మాట్లాడలేదు. నేనే ఉన్నా అక్కడ. నేను జనార్దన్ మాట్లాడితే నన్ను జనార్దన్ బయటకు గుంజుకుపోయారు. ఏం మాట్లాడారు? ఫోటోల కోసం చర్చలకు పిలిపించిన మేము ఫోటోలు తప్ప ఏం మాట్లాడి చెప్పి ఏం వరిగింది చెప్పప్పుడు? డిఎస్సి వాయిదా వేసిరా మరి? గ్రూప్ 2 పోస్టులు పెంచిరా? గ్రూప్ 1 G.O. 20 తీసుకొచ్చి హరిజన గిరిజన బహుజన బిడ్డలకు అన్యాయం చేసిర్రు. వీళ్ళందరికీ అన్యాయం చేసిర్రు. మరి ఇవాళ G.O. 20 సమస్య మాట్లాడిన కష్టమే, G.O. 46 మాట్లాడిన సమస్య మీకు. మరి ఏం చేయడానికి వచ్చిరు? ఏం చేయడానికి వచ్చిరు మీరు? ఏం పీకి కట్టలు కట్టడానికి వచ్చిరు అధికారంలోకి? మీకు శాత కానప్పుడు దిగిపోవా నువ్వు అంటే ఇంకోటి చేస్తాడు. నువ్వేమన్నా నిన్ను ఏదో మేము ఏదో అదో అనుకుంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నువ్వు నీకు శాత కానప్పుడు దిగిపో. నీకు అస్సలు ఆ ఆలోచన లేకపోతే దిగిపో. మేము ఇంత కొట్లాడుతున్నాం. అరే నువ్వు ఎక్కడో ఢిల్లీకి పోయి వాళ్ళకు సహకారం చేస్తా అంటావు, వాళ్ళకు నేను మద్దతు ఇస్తున్నా అంటున్నావు. ఇక్కడ 64 నుంచి ఎక్కడ దాదాపు ఏప్రిల్ నుంచి జూన్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి కొట్లాడుతున్నావు. దాదాపు 60 రోజులు అయిపోతుంది కొట్లాడి. కనీసం ఇక్కడ వచ్చి ఒక్కరు మాట్లాడారు కానీ ఢిల్లీలో వాళ్ళ లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళ పైన నేను సానుభూతి వ్యక్తపరుస్తున్నాను, నేను ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. దిక్కుమాల అక్కడ గ్రూప్ 1 మీద లాఠీ చార్జ్ దిక్కు లేదు నీ ప్రభుత్వానికి. గ్రూప్ 1 విద్యార్థుల మీద, కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, వాళ్ళ మీద ఇవాళ మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ దెబ్బలు కొట్టి ఇలా కేసులు పెడితే ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడరు. కానీ ఇప్పుడు ఏమంటుండు? నేను చాలా బాధపడుతున్నా. ఎందుకు బాధపడుతున్నావు? నీ తెలంగాణ బిడ్డలకు అన్యాయం బాధపడవు కానీ పక్కన ఢిల్లీలో ఎక్కడ దొరుకుతుందని సానుభూతి పరుస్తున్నావు. కానీ వాళ్ళేమంటారు అంటే ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఉసిగొల్పుతున్నారు నిరుద్యోగులని. అందులోనూ కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా అటు వెళ్లి బీఆర్ఎస్ ని కలవడం కానీ లేకపోతే టీఆర్ఎస్ ని కలవడము, బీజేపీని కలవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు నిరుద్యోగులు కొంతమంది అని అంటున్నారు. మరి ఏమంటారు? ప్రతిపక్షం అంటే ఏంది? ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల పక్షాన కొట్టాడే ప్రతిపక్షం. సోయుందా? మీ రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? మరి మీ రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు? ప్రియాంక ఎందుకు వచ్చిండు? ఎందుకు వచ్చింది? రాజకీయం కోసం కాదా? మరి అప్పుడు మీతో మేము తిరగలేదా? మీతో మేము మాట్లాడలేదా? ఇవన్నీ వట్టి మాటలు బంద్ చేయ ఫస్ట్. నువ్వు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నీకు దమ్ముంటే చేయరాదు. నీకు శాత కానప్పుడు ఎన్నికి మాటలు? అందరూ వస్తారు, బీజేపీలు వస్తారు, బీఆర్ఎల్ వస్తారు, వేరే పార్టీలు వస్తారు, సిపిఐ వస్తుంది, సిపిఎం వస్తుంది, అందరూ వస్తారు. ప్రజలే ఖండిస్తారు మేము కొట్లాడుతున్నాని. అరే అందరు మద్దతు ఇస్తారబ్బా. అప్పుడు నువ్వు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాలేదా? మీ పార్టీలు రాలేదా? నువ్వు మా ప్రెస్ క్లబ్ రాలేదా? మీ కోదండరావుని పంపించలేదా? బల్మూరి వెంకని పంపించలేదా? అప్పుడు రాజకీయం చేయలేదా నువ్వు? అంటే ఇవాళ కొత్త రాజకీయం గుర్తుకొచ్చిందా నీకు? 18 మంది నిరుద్యోగులు దాని మాట్లాడారా మీరు? 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు బాధలు పట్టించుకున్నారు ఎవరన్నా? వాళ్ళ కడుపుకోతే ఎవరైనా తీర్చిర్రా? మీ ఎమ్మెల్యే కొడుకో మీ ఎంపీ కూడా చనిపోతే సడన్ గా వెళ్ళిపోతారు, హుటాహుటిన వెళ్ళిపోయి వాళ్ళని పరామర్శిస్తారు. కానీ 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? బాధలు ఏంది? వాళ్ళు అమాని పని చేసి కూలి పని చేసి వాళ్ళు చదివించారు, ఆర్థిక సమస్య కనీసం వార్డు మెంబర్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిండా? ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో చైతన్యం అయ్యి నువ్వు 2000 కాదు బిడ్డ, 5000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా ఓట్లు వేయరు. ఎవరి బిడ్డలు బాధపడుతూ, ఎవరు హరిజన గిరిజన బహుజన బిడ్డలే బాధపడుతున్న విషయం తెలిసిపోతుంది. నీ పని కూడా అయిపోతుంది. త్వరలో నిన్ను కూడా దింపే ప్రయత్నం మేము తీసుకుంటాం చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం. అంటే డిమాండ్స్ ఏం లేవంటారా? దింపడమేనా మొత్తం? మరి ఇంకేంది? ఇప్పుడు మా మనోడు ఉన్నాడు, పోలీస్ కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఏం చేయాలి చెప్పండి? పోలీస్ కోసం కష్టపడుతుంటాడు, 4 సంవత్సరాల నుంచి చదువుకున్నాడు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఏజ్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? చచ్చిపోవాలి ఆయన? ఇప్పుడు ఎంత బాధపడుతూ నరకం అనుభవిస్తున్నావు. ప్రతిరోజు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని రూమ్ రెంట్ కట్టుకుంటా, నాకు ఉద్యోగం వస్తాను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి 2 లక్షలు తీసుకొచ్చి 2 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇలా తీరా నోటిఫికేషన్ వస్తే ఆయనకి ఏజ్ లేకపోతే ఆయన ఏం చేయాలి? అట్లా లక్షల్లో బాధితులు ఉన్నారు. లక్షల్లో బాధితులు రోడ్ల మీద తిరిగి ఏం చేయాలి అర్థం కాక తల్లిదండ్రులు చెప్పుకోలేక బయట తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అయితే అని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా మేము మీడియా ముఖంగా కానీ లేకపోతే మా ఫోన్ లో కానీ మాట్లాడుతుంటే ఏం కాదు, ఇదొక్కటే జీవితం కాదు, ఇదొక్కటే మనకి ఇది కాదు, ఏదైనా చేసి బతుకోవచ్చు అని ఒక మోటివేషన్ తప్ప మేము మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మేము కలిపి రేపే రాబోయే రోజులు చేసినాం అనుకో, నువ్వు ఉండదు, నీ పార్టీ ఉండదు, నువ్వు అసలు మన్ను మసాని ఏది ఉండదు, అసలు పార్టీలే ఉండదు. అసలు తెలంగాణ నిరుద్యోగులు తలుచుకుంటే ఏ పార్టీ ఉండదు. నిరుద్యోగులే పెద్ద పార్టీ. వాళ్ళు 30 లక్షల మంది, 30 లక్షలు ఇంటూ 3 కోటి జనాభా వాళ్ళదే. వాళ్ళు తలుచుకుంటే ఏ ప్రభుత్వాలను కూలిపోతే దిగిపోతాయి. వాళ్ళ గురించి పట్టించుకోండి ఫస్ట్ మీరు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాడు మెస్ వస్తే వానికి 100 కోట్లు ఇస్తావు, వాడికి అందాల పోటీకి 100 కోట్లు ఇస్తాడు, మీ ఎమ్మెల్యే గెలుగుతాడు దాన్ని.
ఎవరు అందాలు బాగుంటే ఆమెను గెలుపుతారు. మీరు దాన్ని బయట తీసుకొస్తారు. ఇలా హరిజన గిరిజన ఎమ్మెల్యే మీద దాడులు చేపిస్తారు, మందుల మీద దాడి చేపిస్తారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఒక ఎస్టీకి ఒక మంత్రి పదవి ఇయ్యారు. ఎందుకంటే ఎస్టీకి మంత్రి పదవి ఇచ్చిరా? మరి మేము ఆ సమస్య కూడా చెప్పుకోవాలి కదా. నేను కూడా ఎస్టీ బిడ్డనే కదా, గిరిజన బిడ్డనే కదా, మేము కూడా అభివృద్ధి చెందాలి కదా. మరి నా సమస్య కూడా తీసుకెళ్ళాలంటే ఒక మంత్రి ఉండాలి కదా. మా మంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఇలా మీకేమో రెడ్డులు అందరు కలిసి మీకు ఉన్న అన్ని పదవులు కావాలి. మరి హరిజన గిరిజన బహుజన బిడ్డలకు ఎమ్మెల్యేలు వద్దు, మంత్రులు వద్దు, ఏమొద్దు. మీరే ఎంతసేపు కా సుబ్రహ్మణ్యం నుంచి 52 నుంచి ఇప్పుడు 2026 వరకు మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు. హరిజన గిరిజన బహుజన మాత్రం ఎవరు వద్దు. కాబట్టి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం ఇది. 2 లక్షలు అప్పులు పడ్డాం. ఇప్పుడు 2 లక్షల రూపాయలు అప్పులు పడ్డాం. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మేము 2 లక్షల అప్పులు పడ్డాం. ఇప్పుడు ఆ అప్పులు తీర్చాలి. కాబట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి అవన్నీ ఇస్తే చదువుకుంటా. లేకపోతే మాత్రం మిమ్మల్ని కూడా సాగదులే ప్రయత్నం త్వరలో మేము తీసుకుంటాం అని చెప్పి ఈ మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం.